మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. ఇప్పుడు సో కమింగ్ బ్యాక్ టు ది మూవీ, ఈ షూటింగ్ చేస్తున్నప్పుడు కానీ అంత మీ కమ్యూనిటీ మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు ఎలా జరిగింది, షూట్ ప్రాసెస్ ఎలా ఉండింది? ఈ మూవీలో దాదాపు ఒక 30 ట్రాన్స్జెండర్స్ దాకా చేసామండి. ఓ తర్వాత ఈ మూవీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు, ప్రీతి నిగమ్ గారు, ఆనంద్ అనుపమ్ చక్రపాణి గారు, మ్. అనుపమ్ ఖేర్ ఖేర్ గారు, గారు, యా, యా. ఇంకోరు ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేయడము, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేసుకోవడము. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే? చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. అవును. ఏదో ప్రౌడ్ గా మేము హీరోస్, మేము యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ అని కాకుండా చాలా ఫ్రెండ్లీగా, చాలా సున్నితంగా ఎంత బాగా మాట్లాడారో, అసలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ నాకు యాక్టింగ్ కొత్త కదా. అక్కడక్కడ సీన్స్ కొంచెం చెప్పడం రాకున్నా, చేయడం రాకున్నా, ఇలా కాదమ్మా ఇలా చేయాలి అని చెప్పడము, ప్రాక్టీస్ చేపియడము చాలా బాగా చేశారు. రీల్స్ కి సినిమాకి చాలా తేడా ఉంటుంది చాలా కదా. difference మరి ఉంది. సునీల్ గారు మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేశారంటే మీకు ఫస్ట్ డే కానీ లేకపోతే ఆ షూట్స్ విషయంలో కానీ? First చాలా కామ్ అండ్ కూల్, ఏదైనా చాలా మెల్లగా నిదానంగా మనకు అర్థమయ్యేదాకా సార్ చెప్తూనే ఉంటారు. అసలు అరవడము, కసిరించుకోవడం అలాంటిది ఏమి ఉండదు. చాలా కంఫర్ట్ గా చెప్పేవాళ్ళు. దానివల్ల నేను ఈజీగా చేయడం జరిగింది. ఓకే. ఎల్జిబిటి ఓన్లీ ఆంధ్ర తెలంగాణలో కాదు, ఇండియా వైడ్ రిలీజ్ అవుతుందని విన్నాను. బట్ అది చాలా పెద్ద ప్రాసెస్ కదా, ఎలా అంటే ఎలా జరిగింది అది? ఇదంతా మరి డైరెక్టర్ గారే చూసుకుంటున్నారు, సునీల్ సార్ గారు. అంతా ఆయన మీద డిపెండ్ అయి ఉంది. మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో నేను కామెంట్స్ చూస్తా ఉన్నానండి. నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు, నన్ను పెళ్లి చేసుకుంటారా మీరు, నన్ను మీరు పెళ్లి చేసుకోండి, మనం పెళ్లి చేసుకుందామా. మినిమం ఒక 100 కామెంట్స్ అయినా ఒక రీల్ కింద నన్ను పెళ్లి చేసుకోండి మీరు, మనం పెళ్లి చేసుకుందాం. చూసుంటారు కదా మీరు కూడా, ఏమనిపిస్తుంది అలా? నవ్వుకుంటాను, ఎందుకంటే వాళ్ళు పెట్టే కమెంట్స్ మేము నవ్వుకుంటాం. అది సీరియస్ గా తీసుకుంటే మా లైఫ్ డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అలాంటి కమెంట్స్ చూసేసి నవ్వుకొని వదిలేస్తాను. సీరియస్ గా తీసుకుంటే లైఫ్ డ్యామేజ్ అయిపోవడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్ మీరు ఇప్పుడు ఇచ్చింది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు వస్తారన్నా కూడా మీకు భయం వేస్తుందా? భయం వేస్తుంది, ఎందుకంటే మా దాంట్లో చాలా మంది ట్రాన్స్జెండర్స్ అలాగే ప్రేమించి వాళ్ళ కోసం ఎన్నో ఖర్చు పెట్టి కొన్ని లక్షలు ఇచ్చి వాళ్ళ కోసం అన్నీ వదిలేసుకొని, మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీని వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని వాళ్ళతోటే వెళ్ళి వాళ్ళ వల్ల మోసపోయి చాలా కష్టాలు పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూశాక నాకు ఒకటే అర్థమైంది, ప్రేమ అనేది ఒక ఫేక్. ప్రేమించకూడదు. మగ బాయ్స్ మనల్ని ప్రేమిస్తున్నారని మన దగ్గరకు వస్తే నమ్మకూడదు. అది ఫేక్. కేవలం మన దగ్గర దక్కే సుఖం కోసం లేదా మన దగ్గర నుండి వచ్చే డబ్బు కోసం తప్ప మనల్ని ట్రూగా ఈ ఎర్త్ మీద ఎవరు ప్రేమించరు అని ఒకటి గట్టిగా మైండ్లో పెట్టుకున్నాను. మీ ట్రాన్స్జెండర్స్లోనే పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అందులో ఒకరు ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తుండొచ్చు రెగ్యులర్గా, ఈ మధ్య కనిపిస్తున్నారు కూడా. వాళ్ళు ఉన్నప్పుడు మేబీ నిజంగా అది రియలేనేమో అనిపించట్లేదా? అలాంటి వాళ్ళు ఓన్లీ ట్రాన్స్జెండర్స్ వరకే లైఫ్ లాంగ్ ఉండి వాళ్ళు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి ట్రాన్స్జెండర్ చేసుకుంటున్నాను వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి లైఫ్ లాంగ్ మాతో ఉంటే వాళ్ళు 100లో కోట్లో ఒకరు ఉంటారండి. ప్రతి ఒక్కరు అలాగే ఎవరు ఉండరు. మీ కాళ్ళకి మెట్టెలు చూస్తున్నాను నేను. అంటే పెళ్లి చేసుకున్నారు మా గురువు గారితో. ఓకే. వాళ్ళతో పెళ్లి చేసుకున్నా కూడా మెట్లు వేసుకుంటారా? మా గురువు గారు మెట్టలు పెడతారు, మెల్లో పుస్తలు వేస్తారు. ఇంకా ఆవిడే మాకు తల్లి, తండ్రి, భర్త అన్ని ఆవిడ లోపలనే ఊహించుకొని మేము లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం.